హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో వచ్చి మనకి అమెజాన్ నుంచి ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఒకటి కాదు, మనకి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. సో అందులో నేను వర్చువల్ డెస్క్టాప్ ఈ రోల్ అయితే తీసుకుంటున్నాను. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో మీకు శాలరీ కూడా మినిమం 2.6 నుంచి 3 lakhs పర్ యానం అయితే ఉంటుంది. మినిమం శాలరీ అయితే ఉంటుంది 3 lakhs పర్ యానం. సో బేస్డ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ. సో ఇది వర్చువల్ హైర్ ప్రో నుంచి అయితే ఉంది. సో మీరు అప్లై చేసినప్పుడు మీకు వర్చువల్ హైర్ ప్రో నుంచి మనకు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. సో అది క్వాలిఫై అయ్యాక మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ నుంచి ఫోన్ వస్తుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చేస్తారు. సో అక్కడ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే మీకైతే జాబ్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా అమెజాన్ నుంచి మనకి కంప్లీట్గా ప్రాసెస్ జరగడానికి మినిమం 2 months అయితే పడుతుంది గైస్. మీరు ఇప్పుడు ఇందులో పాస్ అయినా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి మీకు జాబ్ రావడానికి 2 months అయితే పడుతుంది, ముందే చెప్తున్నాను. సో చాలామందికి అయితే ఇదైతే తెలిసిందే, కొంచెం లేట్ ప్రాసెస్ అయితే అవుతాయి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ లోపల మీకు ఇంకో వాటికి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా ఇది వస్తుంది అని అయితే కూర్చోకండి. సో వర్చువల్ హైర్ ప్రోలో మీరు క్వాలిఫై అయ్యాక మీకు ఇంటర్వ్యూ నుంచి మీకు మెసేజ్ అయితే వస్తుంది. వాళ్ళు రీషెడ్యూల్ అయితే చేస్తారు షెడ్యూల్ అయితే చేస్తారు ఇంటర్వ్యూని. ఆ ఇంటర్వ్యూ పెట్టినా మీకు ఖచ్చితంగా వాళ్ళు అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో అక్కడ మీకు క్రాక్ చేస్తే మీకు జాబ్ రావడానికి అయితే ఖచ్చితంగా ఈ కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి ఒక 2 months అయినా మీకు అయితే పడుతుంది. 2 months లోపల వస్తే మీరు లక్కీయెస్ట్ పర్సన్ అయితే చెప్తాను నేను. సో ఇది వర్చువల్ డెస్క్టాప్ రోల్ గురించి. అండ్ మీకు 3 lakhs మినిమం పర్ యానం అయితే ఉంటుంది. సో దీని గురించి నేను మీకు దీని ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో ఓన్లీ ఈ జాబ్ రోలే కాదు, అక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో చాలా జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. మీరు సిటీ సెలెక్ట్ చేసుకుని మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు దానికి తగ్గ జాబ్ అనేది అక్కడైతే చూపిస్తుంది. మీరు అక్కడైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం 20,000 per month అయితే మీకు ఖచ్చితంగా అయితే శాలరీ అయితే వచ్చే జాబ్స్ గైస్ ఇవి. సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే అప్లై చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే, ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే, మన ఛానల్ ఒక జాబ్ పోర్టల్ ఛానల్. ఎక్కడైనా ఏదైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయంటే వాటి మీద ఇలా డెడికేటెడ్గా అయితే నేను వీడియోస్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రీగా సర్టిఫికేట్స్, మనకి ఆన్లైన్ కోర్సెస్ మనం 1 రూపీ పే చేయకుండా మనం ఆన్లైన్లో కోర్సెస్ నేర్చుకోవడమే కాకుండా మనం ఫ్రీగా సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు మనకైతే ఇస్తారు. సో దాని మీద కూడా నేను ఇలా డెడికేటెడ్గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు మనీ ఎర్నింగ్ మీద కూడా, జెన్యూన్ మనీ ఎర్నింగ్ మీద కూడా అయితే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, వర్చువల్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ హైర్ ప్రో అని అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేసారు. ఇది హైర్ ప్రో నుంచి. సో హైర్ ప్రో అంటే ఫేక్ అని అయితే అనుకోకండి. సో ఇది ఖచ్చితంగా జెన్యూనే. సో చాలామందికి ఇందులో నుంచే మనకి క్రాక్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే ఉంటారు. సో హైర్ ప్రో అయితే ఫేక్, డైరెక్ట్ అమెజానే బెటర్ అనుకోకండి. డైరెక్ట్ అమెజాన్లో కూడా మీకు జాబ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఇలా హైర్ ప్రోలో కూడా అయితే మీకైతే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పి కేటగిరీ అయితే మనకైతే ఇచ్చేసారు. కన్జ్యూమర్ B&M, డిజిటల్ డివైస్ B&M, HDS B&M ఇవన్నీ అయితే ఉన్నాయి. కింద మీరు చూసారనుకోండి, లొకేషన్స్ డివైడ్ చేశారు. సో హైదరాబాద్లో మనకి 4 పోస్ట్స్ అయితే ఉన్నాయి. కోల్కతాలో 3, నోయిడాలో 2, పూణేలో 2, బెంగళూరులో 2, కోయంబత్తూరులో 2, ఇండోర్లో 1, చండీగఢ్ 1, జైపూర్ 1, లక్నో 1, ఢిల్లీ 1. సో ఇలా మనకైతే డివైడ్ చేశారు. ఇంకా మీరు కిందకు ఇక్కడ చూసారనుకోండి, మీరు కీవర్డ్ మెన్షన్ చేసి మీరైతే సెర్చ్ చేయొచ్చు. సో దానికన్నా కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ వర్చువల్ CA అని చెప్పి మనకి కింద రోల్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో మీకు ఏ రోల్ కావాలనుకుంటే ఆ రోల్కి మీరైతే అప్లై చేయొచ్చు. సో ఇది కాకుండా నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ మీరు సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ లొకేషన్కి వర్క్ చేయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేయండి. సో ఆ లొకేషన్కి మీరు సెలెక్ట్ చేయగానే దానికి తగ్గ జాబ్స్ అయితే వచ్చేస్తున్నాయి. నేను ఇందాక చెప్పాను హైదరాబాద్లో 4 అయితే ఉన్నాయని. సో ఆ 4 రోల్స్ అయితే మీకు ఇక్కడైతే కనబడుతుంది. సో ఇటు చూస్తే కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్రాసెస్. సో ఎవరైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చిన వాళ్ళు ఇది అప్లై చేసుకున్నా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు మాట్లాడుకునేది వర్చువల్ టెక్నికల్ సపోర్ట్. సో ఇది చూసారనుకోండి, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈ వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ అనేది. అండ్ ఇక్కడ మీకు డిజిటల్ డివైస్ అండ్ అలెక్సా సపోర్ట్ అయితే ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ షిప్పింగ్ అండ్ డెలివరీ సపోర్ట్ అసోసియేట్ అయితే ఉంది. ఇది తెలుగు అండ్ మలయాళం 2 లాంగ్వేజెస్ అయితే ఉన్నోళ్ళు అయితే దీనికైతే చూసుకోవాలి, అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం.
చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, స్టార్టింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో మీరు లొకేషన్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లొకేషన్ అప్రూవ్డ్ బై అమెజాన్ ఆల్ షెడ్యూల్ అవర్స్. సో మనకి కొన్ని లొకేషన్స్ అయితే చూస్తుంది హైదరాబాద్ ఇలా మరి విలేజ్ ఏరియాస్ కాకుండా సిటీస్ అనే ఏరియాస్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఏరియాలో మీరైతే ఉండాల్సి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ ఇది రొటేషనల్ షిఫ్ట్స్. మీరు ఏ షిఫ్ట్స్లో అయినా వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వీళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఏమేమి అడుగుతున్నారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పింది ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్, సెల్ఫ్ డిసిప్లైన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా సెకండ్ వచ్చి మనకి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. మన వర్క్ని అయితే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలి. మన ప్రొడక్టివిటీ అండ్ డిపార్ట్మెంట్ స్టాండర్డ్స్ ఇవన్నీ మనమైతే మెయింటైన్ చేయాలంటున్నారు. అండ్ మనం కమ్యూనికేట్ అయితే బాగా చేయాలంటున్నారు. ఇంటర్నల్ కస్టమర్స్ అయితే ఉంటారు, అలాగే ఎక్స్టర్నల్ కస్టమర్స్ అయితే ఉంటారు. సో వీళ్ళతో మనం క్లియర్గా అయితే కమ్యూనికేట్ చేయాల్సి వస్తుందని అయితే చెప్తున్నారు. మనకి ఇది కాక కాంప్రహెన్షన్ స్కిల్స్ కూడా అయితే మనకైతే ఉండాలంటున్నారు. మనం క్లియర్ అండర్స్టాండ్ అయితే చేసుకోవాలంటున్నారు. అండ్ మన కస్టమర్ ఇష్యూస్ని అప్రోప్రియేట్గా మనమైతే అడ్రస్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ మనకి మంచి కాంప్రహెన్షన్ స్కిల్సే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అయితే ఉండాలి. మనం గ్రామటికల్ మిస్టేక్స్ ఇవన్నీ అయితే చేయకుండా మనం అయితే యాక్యురేట్ రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మనకి డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ యూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎబిలిటీ టు యూజ్ అండ్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ మనకి అవి యూస్ చేయగలగాలి. మనకు వాటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఫెమిలారిటీ అండ్ విండోస్ 7, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అండ్ ఇంటర్నల్ ఎక్స్ప్లోరర్ మీద కూడా మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ గుడ్ టైపింగ్ స్కిల్స్ అయితే మనలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇది వీళ్ళు చెప్పినది. ఇంకా ప్రిఫర్డ్ క్రైటీరియా వీళ్ళు ఏం చెప్తున్నారో అదైతే మనం అయితే చూద్దాం. ప్రిఫర్డ్ క్రైటీరియా వచ్చి షుడ్ బి సెల్ఫ్ డ్రివెన్ అండ్ మోటివేటెడ్, టాస్క్ డ్రివెన్ ఇండివిజువల్. మనం సింపుల్గా చెప్పాలంటే మన వర్క్ మీద మనం గట్టిగా సపోర్ట్ అయితే ఇవ్వాలి. మన వర్క్ మంచిగా చేస్తే మన మేనేజర్, మన టీమ్ లీడ్, సో వాళ్ళకి కంప్లీట్గా టీం వర్క్ కూడా అయితే ఇంప్రూవ్ అవుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మనం ఇండివిజువల్గా బాగా వర్క్ చేయాలి, అలాగే టీం ప్రకారంగా కూడా మనమైతే వర్క్ చేయాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మనకి అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలంటున్నారు. వర్కింగ్ షిఫ్ట్లో ఎక్కడ మనకి ఇంటర్నెట్ ఇష్యూస్ అయితే రాకూడదని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఎన్ష్యూర్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అయితే మనం చేయాలని అయితే చెప్తున్నారు. ఇంకా వర్క్ లైక్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలంటున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీ ఇంట్లో వర్క్ లైక్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి. అంటే సైలెంట్గా అయితే ఉండాలి. సో పీస్ఫుల్గా అయితే ఉండాలి. ఏం బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ కస్టమర్ సర్వీస్ ఎన్విరాన్మెంట్లో అట్లీస్ట్ 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నా మంచిదని అయితే చెప్తున్నారు. పక్కా కాదు, ఉంటే మంచిది అని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీళ్ళు చెప్తుందంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంకా కంప్లీట్గా ఇందాక నేను చెప్పినవే వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్స్లో మీరు వీకెండ్స్లో ఒక్కొక్కసారి వర్క్ చేయాల్సి వస్తుంది, హాలిడేస్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది. మీకు దానికి ఓకే అని అయితే వీళ్ళైతే ఉండాలి. అండ్ మీరు కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కానీ, నెగోషియేషన్ కానీ, ఇంకా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ ఇవన్నీ అయితే మీరైతే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ మనం ఓనర్షిప్గా అయితే ఉండాలంటున్నారు. ఛాలెంజింగ్స్, కస్టమర్ ఇష్యూస్ వీటిలన్నిటిని మనం రిజాల్వ్ చేయగలగాలని అయితే చెప్తున్నారు. సో ఇది సింపుల్గా వీళ్ళు చెప్పాలంటే ఇంకా మినిమం క్వాలిఫికేషన్ వచ్చి 10+2 ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ జెడ్ మీల్ కార్డు, ఓటీఎన్ఎస్ ఇవన్నీ అయితే ఉంటాయి అంటున్నారు. షిఫ్ట్స్ వచ్చి రొటేషనల్ షిఫ్ట్స్ ఇక్కడ వీళ్ళే మెన్షన్ అయితే చేసేసారు. సో ఇది గైస్ మనకి ఈ అమెజాన్ వర్చువల్. సో ఇక్కడ మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు అప్లై అని అయితే క్లిక్ చేయండి. మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కంప్లీట్ మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తే మిమ్మల్ని రెఫరల్ కూడా అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా మీరు రెఫర్ చేయాలనుకుంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అయితే మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. సో డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్కి కానీ కాల్ వెళ్ళడం కానీ, మెసేజ్ వెళ్ళడం కానీ ఇలాంటివి అయితే జరుగుతుంది. సో అక్కడ రెఫరల్లో మీరు రెఫర్ చేయొచ్చు. సో దాని తర్వాత మీరు ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అప్లై చేసుకున్నాక మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. మీరు కంగ్రాచులేషన్స్ యూ అప్లైడ్ అని వెంటనే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన ఆన్లైన్ టెస్ట్ లింక్ వచ్చిన 72 hours లోపల మీరైతే టెస్ట్ అయితే అటెంప్ట్ ఇవ్వాలి. 72 hours దాటిందంటే ఆ లింక్ అయితే మీకు వర్కౌట్ అవ్వదు. మీరు ఇంకా అప్లై చేసుకున్న వేస్టే. సో అందుకనే మీకు ఎప్పుడైతే మీకు లింక్ వచ్చిందో ఆ లింక్ వచ్చిన 72 hours మీరైతే ఆ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాలి. అండ్ మెయిన్గా మేజర్ పాయింట్ వచ్చి ఈ టెస్ట్ మీ దగ్గర ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉంటే వర్క్ అవ్వదు. సో ఆల్రెడీ నేను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. నా ల్యాప్టాప్ పాతది, అదైతే వర్క్ అవ్వదు. మీకు మంచి ల్యాప్టాప్ అయితే ఉండాలి. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రీవియస్ ల్యాప్టాప్స్, ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉంటే మీకు ఖచ్చితంగా వర్క్ అయితే అవ్వవు. మీకు మినిమం i5 అయితే ఉండాలి మీ దగ్గర. మినిమం i5
9th జన్ అలా అయితే ఉండాలి. సో, ఇది వర్క్ అవ్వాలంటే. సో, గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ కొత్త ల్యాప్‌టాప్ అండ్ మంచి ల్యాప్‌టాప్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఆన్‌లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ అయితే చేయండి. సో, ఇది గైస్ ఈ వీడియో మీకు క్లియర్ కట్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్‌లో అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో, సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.